వన్ గాడ్. ముసల్మాన్లకి వేరే, హిందువులకి వేరే అని ఎక్కడా రాసలేదు. భగవద్గీత సతతం కీర్తయంతో మామ అన్నాడు. మేమందరినీ కోరుకుంటాం 8 నిమిషాలు అవుతాయి హరే కృష్ణ మంత్రం 108 సార్లు పలకడానికి. చెయ్యండి, కనీసం ఒక్క మాలేనే అని చేయండి. ఇది యుగ ధర్మం. వారణాసిలో వెళ్ళి అక్కడ గుడిసెలు కట్టుకుని వాళ్ళు భక్తులు అవుతే చాలు. కలియుగంలో జపానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం ప్రత్యేకత ఏమిటో వివరించగలరా ప్రభుజీ? హరే కృష్ణ మహామంత్రం ఒక పురాణంలో, ఒక ఉపనిషత్తులో ఉంది. కలిసంతరణ ఉపనిషత్తులో, బృహన్నారది పురాణంలో ఉంది. ఈ హరే కృష్ణ మంత్రం గురించి ఏం చెప్తారంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నం కలికల్మష నాశనం. కలియుగంలో ఉండే కల్మషాలన్నిటికీ ఒకటే ఒక వ్యాక్సిన్, ఒకటే ఒక మందు, ఒకటే ఒక ఉపాయం. ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం పలకడం. ఈరోజు నిన్నటిది కాదు, మన పురాణాలు ఉపనిషత్తులు ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నాయో అప్పటి నుంచి ఉన్న రహస్యం ఇది. ఈ మధ్య 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు కృష్ణుడి అవతారమే చాలా సర్వవ్యాపకంగా విస్తారంగా అందరికీ ఈ 2 శ్లోకాల ఆధారం మీద అందరూ కుల, నక్షత్ర, గోత్ర, జాతి, దేశం దేనికి సంబంధం లేకుండా మనమందరూ వసుదైవ కుటుంబకం, మనమందరూ భగవంతుడి పిల్లలు, సంతానం, భగవంతుడి యొక్క సంతానం. అందరికీ అర్హత ఉంది ఈ హరే భగవంతుడి పేరు పలకడం. అందరూ అర్హత ఉంది. ఎవరు నోబడీ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ ఆన్ ద బేస్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, జాతి, గోత్ర, నక్షత్ర ఆర్ నేషనాలిటీ అని చైతన్య మహాప్రభు పలికారు. ఆయన ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్తూ మరొక మాట అన్నారు. పృథ్వీచే జ్యోతో ఆచే నగరాదిగ్రామ్ అన్నారు. ప్రపంచంలో ఎన్ని నగరాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయో అందరూ ఒకరోజు భగవంతుడి పేరు పలుకుతాడు, కృష్ణుడి పేరు పలుకుతాడు. కృష్ణుడి పేరు పలుకడం అంటే అందరూ హిందూ భగవంతుడు, ఈజ్ అ హిందూ గాడ్, ఈజ్ నాట్ ఎ ముస్లిం గాడ్ అని అనుకోవచ్చు. కానీ భగవంతుడు ఒకటే. ప్రభుపాద్ సో పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్. గడియారం ఉంటుంది, దాన్ని వాచ్ అంటాం, గడియారం అంటాం, గడి అంటాం. అది బట్ ఇట్ ఈస్ వీఆర్ రిఫరింగ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. అలాగే కృష్ణుడు అంటే అందరినీ ఆకర్షించేవాడు, అల్లా అంటే చాలా గొప్పవాడు. సో యాక్చువల్లీ దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ద సేమ్ వన్ గాడ్, వన్ సుప్రీం లార్డ్. ముసల్మాన్లకి వేరే, హిందువులకి వేరే అని ఎక్కడా రాసలేదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. ప్రభుపాద అది కూడా అంటారు, నీ చర్మం కోస్తే రక్తం వస్తుంది. ఎవరిదో జాతికి, వేరే జాతికి చేరిన వాళ్ళ చర్మం కోసినా అక్కడ కూడా రక్తం రెండు ఒకేలాగా ఉంటాయి. ఇట్ ఈస్ మనం ఈరోజు ఐ మే కాల్ మై సెల్ఫ్ జాన్, రేపు జనార్దన్, 3వ రోజు వేరే పేరుతో పిలుచుకోవచ్చు నేను. బట్ వీఆర్ ఆల్ యాక్చువల్లీ చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ గాడ్. మళ్ళీ భాగవత పురాణాల్లో, భగవద్గీత సతతం కీర్తయంతో మామ అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. కీర్తనాదేవ కృష్ణస్య అన్నారు శ్రీమద్ భాగవతంలో. సో ఇవి కృష్ణుడు పేరు పలకడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, వినడం, జపం చేయడం, స్తుతించడం అనేది ఇది ఏకైక భక్తి సాధన మార్గం. హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపించాలి? దానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? జపం అంటే మనం ఒక క్రమశిక్షణ ప్రకారం భగవంతుడికి మన భక్తిని సూచిస్తున్నాం. భగవంతుడా, ఏదేమైనా అవని నీ పేరు ఇన్నిసార్లు, కనిష్టపక్షం ఇన్నిసార్లైనా నేను పలుకుతాను. 108 ఒక మాల అంటాం, 2 మాలలు, 3 మాలలు, ఏదేమైనా అవని నేను ఎంత బిజీగా ఉన్నా సరే నీ కోసం ఈ సమయం కేటాయిస్తాను అని దాన్ని జపం అంటాం. ఒక నిర్దిష్ట సంఖ్యని ప్రతిరోజు స్తుతించడం అనేది సాధారణంగా జపం అంటాం. మేమందరినీ కోరుకుంటాం 8 నిమిషాలు అవుతాయి హరే కృష్ణ మంత్రం 108 సార్లు పలకడానికి. చెయ్యండి. భగవంతుడు ఇంకో మాట అంటాడు, నామ్నామాకారి బహుదా నిజ శక్తి అంటాడు. నా దగ్గర ఉన్న శక్తినంతా నా దివ్య నామంలో పెట్టానయ్యా, నీ ఇష్టం, ఇంకా నువ్వు ఎంత ఉపయోగించుకుంటావో అది నీకు అంత శక్తి ఇస్తుంది ఆ నామం. నువ్వు ఒకసారే చెప్తావో అంతకు సీమితమై ఉంటుంది. నువ్వు 108 సార్లు చెప్తావా ఇంకొంచెం ఎక్కువ అనుభవిస్తావు. అది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ప్రభుపాదులు గారు చెప్పారు, దీక్ష తీసుకోవాలి, సీరియస్గా భక్తులు అవ్వాలంటే 16 మాలలు చేయడం ఉచితం అని చెప్పారు. కానీ మేము అందరినీ ఏమడుగుతామంటే కనీసం ఒక్క మాలేనే అని చేయండి. ఇది యుగ ధర్మం.
కలౌతద్ హరికీర్తనాథ్ అని పలికారు శాస్త్రాల్లో. అది మీ ఇష్టం. బట్ హరినామం ಒಂದಿದ್ದರೆ సాకు ಬೇರೇನು ಬೇಕಿಲ್ಲ అని పురందరదాసు అన్నాడు. అంటే నాలిగే ఇరువాగా కృష్ణ ఎనబారదే అని కూడా అన్నారు ఆయన. నాలిక ఉన్నప్పుడు మనుషులుగా పుట్టినప్పుడు కృష్ణుడి పేరు పలకలేవా? ఆ మాత్రం చేయలేవా నువ్వు? కనీసం అంతేనా చేయి నాయనా, నువ్వు ఎప్పుడో ఎప్పటి నుంచో చేసుకుని వస్తున్న పాపాలు కరుగుతాయి నాయనా భగవంతుడు అంటాడు. చెట్టు కింద నించుని ఇలా చప్పట్లు కొడితే చెట్టు మీద ఉన్న పక్షులన్నీ పారిపోతాయి, ఎగిరిపోతాయి. అదే విధంగా మన నోట్లో కృష్ణుడి పేరు వస్తే మనం చేసిన పాపాలు కూడా పోతాయని కూడా శాస్త్రాలు చెప్పారు. ఇంతకన్నా తేలికైన పద్ధతి, ఇంతకన్నా ప్రభావమైన పద్ధతి, ఇంతకన్నా అతి శుద్ధమైన పద్ధతి మీరు సర్వవేదేషు దృశ్యతే అనేసారు. అన్ని వేద గ్రంథాలని ఎతికినా ఇంతకన్నా గొప్ప పద్ధతి మీకు దొరకదయ్యా, దయచేసి కృష్ణుడి నామం పలకండి అని చైతన్య మహాప్రభు అంటారు. ప్రభుపాద కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ జనాల్ని హరే కృష్ణ మహామంత్రం పాటించేవారు. అందుకనే ఈ సంస్థ పేరే ఇస్కాన్ హరే కృష్ణ మూమెంట్ అంటాం. జపమాల పట్టుకుని 108 సార్లు జపం చేసేటప్పుడు మనస్సు లగ్నం కాకపోతే ఏం చేయాలి ప్రభుజీ? మొట్టమొదటిగా ఒక నిర్దిష్ట సంకల్పం చేయడం అలవాటు చేసుకుందాం. ఈ అలవాటు ఇది అలవాటు అయ్యాక, అది అయ్యాక ముందు అడుగు వేద్దాం. ఫస్ట్ క్వాంటిటీ, తర్వాత క్వాలిటీ. 108 సార్లు 2 మాలలో ఏదో విధంగా చేయండి. బ్రహ్మముహూర్త సమయంలో చేస్తే మంచిది. మనసు కూడా నియంత్రణలో ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. బ్రహ్మముహూర్తం అంటాము. ఆధ్యాత్మిక పనులకి చాలా సూటబుల్ టైం అంటాము. ప్రభుపాద సెట్ సింపుల్, ఫస్ట్ క్వాంటిటీ, తర్వాత క్వాలిటీ చూద్దాం. కనీసం ఒక 108 సార్లు అయినా సరే, 2 మాలలైనా సరే, 3, 4 ఏదో ఒకటి, ఏకాదశి ఇంకో మరో 2 కలిసి చేద్దామని. సో సింప్లీ ఫోకస్ ఆన్ క్వాంటిటీ. అది చేస్తూ 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 మనకే అనిపిస్తుంది ఇది బాగుందే ఇది జపం చేయడం, భగవంతుడి పేరు వింటూ ఉంటే ఏదో మంచి అవగాహన అవుతుంది, అద్భుతమైన అనుభవం అవుతుంది, మరింత చేయాలనిపిస్తుంది అని ఆ భావన అది పుట్టుకుని వస్తుంది, స్వాభావికంగా పుట్టుకుని వస్తుంది. మీరు ఎక్కువ క్వాలిటీ గురించి ఇప్పుడు ఆలోచించక్కర్లేదు. ఇంకోటి నేను యాజ్ అ జనరల్ ప్రికాషన్ ఐమ్ టెలింగ్, ట్రై టు లీడ్ ఎ సాత్విక్ లైఫ్. దాని అర్థం ఏంటంటే సత్వగుణంలో ఉంటే మనసు మన నియంత్రణలో ఉంటుంది. మన మనసుని నియంత్రణ ఉంచుకునే అవకాశం మరింత ఎక్కువ దొరుకుతుంది మనకి. సో ట్రై టు లీడ్ ఎ సాత్విక్ లైఫ్. సత్వగుణం అయిన ఏంటి అనేది అదొక పెద్ద చర్చ. సమ్ అదర్ డే వీ కెన్ డూ ఇట్. ఇంట్లోనే ఉంటూ భక్తి మార్గంలో ఎలా పురోగమించవచ్చో చెప్పగలరా? ఇంట్లోనే ఉంటూ అంటే ఎక్కడున్నా చేయొచ్చు. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి, కృష్ణుడిని ఆరాధించడానికి, నైవేద్యం పెట్టడానికి, కృష్ణుడిని 4 మాటలు వినడానికి ఈ అడవికి వెళ్ళాల్సి వస్తుందా? గృహే తాకు వనే తాకు సదా హరి బోలే తాకు అనేసారు శాస్త్రాల్లో. ఇది భక్తి పద్ధతి. గృహస్థులే దే కెన్ ప్రాక్టీస్ వెరీ వెరీ ఈజీలీ. పెద్ద మనం అంతా వదిలేసి వారణాసిలో వెళ్ళి అక్కడ గుడిసెలు కట్టుకుని, హరిద్వార్కి వెళ్ళి చెట్టు కింద కూర్చుని, ఏదో గుహలో కూర్చుని అదేమి చేయక్కర్లేదు. ఉన్న చోటే ఉన్న పరంగా మనం హరే కృష్ణ మంత్రం జపం చేయడం, గీతా భాగవతం పడడం, చదవడం, భగవంతుడి విగ్రహం కానీ భగవంతుడి పిక్చర్ కానీ ఆరాధించడం, పువ్వులు పెట్టడం, నైవేద్యం పెట్టడం, కీర్తనలు పాడడం, నైవేద్యం పెట్టి పండుగలు ఆచరించడం, వీలైనప్పుడు గుడులకి వెళ్ళడం, ఇది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. గృహస్థులకి దెర్ ఈజ్ నో డిస్క్వాలిఫికేషన్. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ ఉండాలి. నేను గృహస్థుని కాబట్టి నా మీద ఆధారంగా ఉన్న వాళ్ళు కూడా మంచి భక్తులుగా తయారు చేస్తే ఎంతో బాగుంటుంది అని అనిపించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మొదటిగా వాళ్ళు భక్తులు అవుతే చాలు, మిగిలినంతా ఏమో భగవంతుడు చూసుకుంటాడు అని అనుకున్నా తప్పు లేదు. లెట్ దెమ్ ఫస్ట్ బికమ్ డివోటీస్, ఎవ్రీథింగ్ ఎల్స్ టైమ్, డెస్టినీ, కృష్ణస్ బ్లెస్సింగ్స్ విల్ టేక్ కేర్ అనుకున్నా తప్పు లేదు. సో ఫస్ట్ ఫోకస్, try and become a devotee. There is absolutely no restriction. గృహస్థులకి ఇది చేయకూడదు, అది చేయకూడదు అనేది ఎక్కడ ఎతికినా అది ఉండదు.